ఏంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నువ్వు ఏమైనా అనొచ్చు, కానీ అది ఎదురు సమాధానం చెప్తే నా సపోర్ట్ ఉంది, అందుకే రెచ్చిపోతుంది అని నిందలు వేస్తున్నావా? నిందలేంటి దుర్గమ్మ, ఉన్న మాటే అంటున్నాను. ఏంటో ఉన్నమాట? ఇలాగే నువ్వు నోటుకొచ్చింది మాట్లాడినప్పుడు నీ వెనక మీ అమ్మ ఉంది, మీ నాన్నున్నాడు, మీ మావయ్య ఉన్నాడని నేను అన్నానా? నేనేం అనవసరంగా రెచ్చిపోలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దుర్గమ్మ, నన్ను గిల్లకపోతే నేను అనను, నా జోలికి రాకపోతే నేనెవరి జోలికి వెళ్ళను. నన్ను సై అంటే నేను సై సై అంటాను. అది తులసి క్యారెక్టర్, గుర్తుపెట్టుకో. దీన్ని కంట్రోల్లో పెట్టకపోతే రోజుకో తగదే గాని మంచి జరగదు. ఈ రోజు నేనే కాదు, రేపు ఊరు వాడ అందరూ చీపుర్లు చాటలు పట్టుకొని నీ ఇంటి మీదకొస్తారు. రోకల్ బండతో దీన్ని నెత్తి మీద చితకు బాతారు, జాగ్రత్త. ఓసే తులసి, ఆగవే. ఎందుకే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? అంతేలే, నీ నోట్లో నోరు పెడితే బుగ్గేలే. నువ్వు ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇల్లు నాశనమే. ఏయ్, ఏమంటున్నారు? నేను కాలు పెట్టిన ఇల్లు నాశనం అవుతుంది అంటున్నారా? ఈ కాలనీలో ఉంటూ నా గురించి తెలిసే అంటున్నారా? ఓహో, మీరు నన్ను అలా అంటే దుర్గమ్మ మీకు పట్టు చీరలు పెడుతుంది అనుకుంటున్నారా? నన్నంటే బాధలు పెడుతుంది కానీ వాయిల చీరలు కూడా పెట్టదు, గుర్తుంచుకోండి. వాళ్ళన్నది అక్షరాల నిజం. వాళ్ళ అనకముందే నాకు తెలుసు, అందుకే కదా నా ఇంటి కోడలు అవ్వద్దు అనేది. ఈ వెంకటలక్ష్మిని ఏరి కోరి నా ఇంటి కోడలుగా చేసుకునేది. నువ్వు విరుచుకు పట్టాలు ఎగురు పట్టాలు నాకేం కొత్త కాదు. వాగింది చాలు, నోరు ముసుకుని ఇంట్లోకి వెళ్ళు. ఏంటి రోడ్డు మీద గొడవ? లోపలికి పద. నీ కూతురికి నేను పెట్టిన చీర నచ్చలేదంట. 10 మందిలో అవమానించడం ఎందుకులే అని చీర పెడితే దానికి వంకలు పెడుతోంది. అది కాదే తులసి అని వాళ్ళంటే వాతలు పెడతాను అంటోంది. ఏవమ్మా, నేను తక్కువ రేటు చీరలే పెట్టాను, కానీ మీ అన్నయ్య తీసుకొచ్చి పెట్టాడుగా ధరగల పట్టు చీర, దగదగలాడే చీర. నీకు ఎంత పెట్టినా తృప్తి లేదు, ఆశకి అంతులేదు. మీ పొత్తులే అంత. ఏయ్, పదవే లోపలికి. పదండి. ఎందుకే ఆవిడ దగ్గర నోరు తెరుస్తావు? నన్ను నానా మాటలు అనిపిస్తావు. నిన్నెలా వారించాలో నాకేం అర్థం కావడం లేదు. నీ నోరు మూయించలేని దాన్ని ఇంకా వాళ్ళ నోరు ఎలా మూయిస్తానే? నీకు దండం పెడతానే, రా లోపలికి. ఎందుకు ఇంతవరకు జరిగింది సరిపోదా? పదే వాళ్లతో గొడవలకు వెళ్తావు, లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడతావు. మావయ్య ఎంతో టెన్షన్ తీసుకుంటున్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వదినతో పందెం కట్టి తన ప్రయత్నాలు తాను చేస్తుంటే నువ్వెందుకే అనవసరంగా వాళ్లతో గొడవలు పెట్టుకుని సమస్యలు సృష్టిస్తున్నావు? మనం రెచ్చిపోయే కొద్దీ కీడు జరుగుతుందే గాని మేలు జరగదే. ఒక్కసారి ఆలోచించు తులసి. నీకు చెప్తే నాకు తెలీదా అంటావు. తెలిసి ఎందుకు చెప్పు వాళ్లతో గొడవలు? అది ఏమంది? మనం అలగా వాళ్ళం అంటే అంది. అది అన్నంత మాత్రాన మన వన్నేమైనా తగ్గిపోతుందా? మన విలువ ఏమైనా పడిపోతుందా? అది మూర్ఖపుది, బుర్ర తక్కువది, పిచ్చి మొద్దది, చెడ్డిదని కూడా మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా. అలాంటి దాని మాటలకు విలువిస్తే దాన్ని పెంచిన వాళ్ళమవుతాం. దాని నోరు మూయించాలంటే ఎదురుపడి పంచాయతీలు పెట్టుకోవడం కాదే, పట్టించుకోకుండా ఉంటే చాలు. ఒకసారి అంటుంది, 2 సార్లు అంటుంది, మనం స్పందించకుండా ఉంటే చాలు. మన మాటకి విలువివ్వడం లేదని సైలెంట్ గా ఊరుకుని వెళ్ళిపోతుంది. 100 మంది 100 అంటారు. వాళ్ళందరితో పంచాయతీ పెట్టుకుంటావా? వాళ్ళందరితో గొడవలు పెట్టుకుంటే మన అనేవాళ్లు ఎవరు ఉండరే. నేనింత ఓపిక పట్టేదెందుకు? మన వాళ్ళు మనకు కావాలనే కదా, మన బంధాలు శాశ్వతంగా ఉండాలనే కదా.
నేనింత సానుకూలంగా ఉండేదెందుకు? అన్నయ్యతో అనుబంధం తెగిపోకుండా ఉండాలనే కదా. అమ్మా, నేను మామయ్యని అనడం లేదు, అత్తయ్యని అనడం లేదు, ఆదిత్యని కూడా అనడం లేదు. అదిగో అది ఉంది కదా, అదన్న మాటలకు అంటున్నాను. దాంతో మనకి రక్త సంబంధం ఏంటి? తెగిపోతే బాధపడ్డానికి. దాన్నంటే వదిన కోపం వస్తుందని తెలుసు కదా. అలాంటప్పుడు ఎందుకు దాని జోలికెళ్తావు? ఒక్క నిమిషం ఓపిక పట్టి కోపం తగ్గిస్తే సరిపోతుంది కదా. చూడమ్మా, ఆదిత్యతో నా పెళ్లి జరగకపోయినా పట్టించుకోను, కానీ ఎవరైనా నిన్ను ఒక్క మాట అంటే నేను మాత్రం సహించలేను. ఈ దుర్గమ్మనే కాదు, నీ జోలికొస్తే పైనున్న ఆ కనక దుర్గమ్మని కూడా ఊరుకోను. ఖచ్చితంగా ఎదురుపడి మాట్లాడతాను. నాకు సమాధానం వచ్చే వరకు అడిగి తీరుతాను. చాలే, దుర్గమ్మని అడుగుతుందంట. దుర్గమ్మని లేకపోతే నువ్వు చావబోయావని జాలతో పిలుస్తుందా? అంటే అంటుంది, వదిలే. మన బాధలు వాళ్ళకేం తెలుసు? తెలిస్తే మనతో అసలు ఈ పంచాయతీలు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకంటే నీ పంచాయతీలు చూస్తేనే నా కొళ్ళు మండుతుంది. ఆ నువ్వెప్పుడు ఇంతలే, వాళ్ళ అనలేక నా మీద విరుచుకు పడతావు. సర్లేవే, నాతో కూడా పంచాయతీ పెట్టుకో. సరేలే ప్రియా, బాధపడుకో. నేనేం పంచాయతీలు పెట్టుకోనులే, నువ్వేం బాధపడుకో, సరేనా? చెప్పాల్సిందేమైనా ఉంటే సూటిగా చెప్పు. నా మీద కోపం ఆ వస్తువుల మీద చూపించాల్సిన అవసరం లేదా? విశ్వాసాలు పోయిన తర్వాత ఎలా చెప్పగలవు? ఇవైతే కొడితే ఎదురు తిరగ. కోపం మీ మీద చూపిస్తే మీరు ఊరుకుంటారా? కారణం ఏంటో చెప్పమని అడిగింది నేనే. కారణం ఏంటంట? కారణం అవమానించాలని మీరు కంకణ కట్టుకున్నాక ఇంకేం చెప్పమంటారు? కంకణాలు లేవు, కడియాలు లేవు. కోపం ఎందుకు చెప్పు? నువ్వు వేరు నేను వేరు అనుకోవడం లేదు. కేవలం ఆదిత్య పెళ్లి విషయంలో మన మధ్య అభిప్రాయ భేదాలే తప్ప నీ మీద నాకేం కోపం లేదు దుర్గా. నిన్న నేనేదో మీ చెల్లెల గారికి తక్కువ ఖరీదు గల చీర పెట్టారని వెళ్ళి ఖరీదు గల చీర వచ్చొచ్చారంట కదా. మీరు ఎంత ఖరీదు గల చీర పెట్టినా వాళ్ళని తృప్తిపరచలేరు, వాళ్ళ బుద్ధిని మార్చలేరు. చీరకు చీర నొక్కారు, తర్వాత బజార్కెక్కి నన్ను నానా మాటలు అన్నారు. చిల్లర మనుషులు, చిల్లర బుద్ధులు. వాళ్ళేంటో వాళ్ళ బుద్ధులేంటో కొత్తగా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళని తక్కువ చేయాలని, అవమానించాలని నిన్న చేసిన పనులన్నీ చూసా. నువ్వేదో కడుపులో పెట్టుకుని కావాలనే విక్రించావు. నువ్వు వాళ్ళ మీద కోపం ప్రదర్శించావు. అయినా నేను పట్టించుకోలేదు. దుర్గా, ప్రియ నా చెల్లెలే కాదు, మనకు కాబోయే వియ్యపురాలు కూడా. మనకే అనకండి. సరే, నాకే తను కాబోయే వియ్యపురాలు. అందుకే గౌరవంగా ఉండాలని ఖరీదైన చీర ఇచ్చా. మనం అవుననుకున్నా కాదనుకున్నా తన ఇంటి ఆడపడుచు దుర్గా. ఆడపడుచు కంట తడి పెట్టినా, మనసు బాధ పెట్టినా మన క్షేమం కాదు. అందుకే చీరిచ్చొచ్చా. కారణాలకే 1,00,000 చెప్పొచ్చు. ఆడపడుచులు, కంటతళ్ళు ఇవన్నీ మాకు తెలీదా? ఆవిడికి ఎన్ని పెట్టినా, ఎంత పెట్టినా తృప్తి పడే ఘటం కాదు. అయినా పుట్టింటి పసుపు కుంకాలు చూస్తారా, వెల చూస్తారా, విలువ చూడాలి. కానీ ఆ మాట నిన్నే ప్రియా చెప్పి వాయన తీసుకెళ్ళింది కదా, లేకపోతే అక్కడే విసిరుకొట్టేది. అది సంస్కారం తెలిసిన మనిషి. అంటే అంటే ఏంటండి? నేను సంస్కారం లేదానా? ఏం మాట్లాడుతున్నారు? గొడవకు సాకులు వెతక దుర్గా. నేను సంస్కారం గురించి చెప్పాను కానీ నీకు సంస్కారం లేదని అనలేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? మీ గొడవలేంటమ్మా? పరువు పోతుందమ్మా. చిన్నగా మాట్లాడుకోవచ్చు కదా, బయట రోడ్డు వరకు వినపడుతుంది. పరువు పరువే. ఈయన గారు ఎప్పుడో దాన్ని బజార్లో పెట్టారు కదా. 15వ తారీఖు మా అబ్బాయి పెళ్లి తులసితో
అని 10 మందిలో అన్నప్పుడే మన పరువు పోయింది. ఇంకా పోవటానికి మిగిలి చచ్చి ఏముంది? పెళ్ళని చెప్పడం పరువు తీయడం అవుతుందని ఇప్పుడే వింటున్నావా? మొగుడో పిల్లని పెళ్ళామో పిల్లని కొడుక్కిచ్చి చేద్దామనుకుంటున్నారు. ఇద్దరు పోటీ పడి మరీ చెప్తున్నారు అని అందరూ అనుకున్నప్పుడు పరువు పోదా? అలా చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు. ప్రెస్ మీట్లు పెట్టింది నువ్వు. నీకు నీ అభిప్రాయం చెప్పే స్వతంత్రం, స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు నా అభిప్రాయం చెప్పే హక్కు ఉండదా? అమ్మా, మీ స్వేచ్ఛలు, స్వాతంత్రాలు, హక్కుల మధ్య నా స్వేచ్ఛ, స్వాతంత్రాలు హరిస్తున్నాయమ్మా. ఛ! అర్థమైందా దుర్గా? మనం పోటీ పడితే నలిగిపోయేది ఆ పసి హృదయమే. వాడిది పసి హృదయం, మీది కసి హృదయం. పోటీకొచ్చింది మీరు, మధ్యలో నన్నంటారే? వాడి మనసును అర్థం చేసుకుని ఉంటే నాకు రావాల్సిన అవసరం వచ్చేది కాదు దుర్గా. అవునండి, అవును, అంతా నా తప్పు. మీరంతా ఒకటయ్యి నన్ను దోషం చేయాలని చూస్తున్నారు. కానివ్వండి, నేను తలెత్తుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మీకు తెలిసొచ్చేలా చేస్తాను. హలో, అన్నపూర్ణ గారికి యాక్సిడెంట్ అయింది మేడం. అయ్యో, ఎక్కడుంది? హాస్పిటల్లో ఉన్నారు మేడం. నేను ఇప్పుడే వస్తున్నాను. రే, అన్నపూర్ణకి యాక్సిడెంట్ అయిందంట్రా. నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. అలాగేమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా. సరే. నమస్తే ఆంటీ. ఏమ్మా, ఎలా ఉంది? అసలు ఎలా జరిగింది? ప్రమాదం ఏమీ లేదు కదా? బైక్ వచ్చి గుద్దిందా ఆంటీ? ఎక్స్రేలు, స్కానింగ్లు చేశారు. అన్నీ చూశాక చెప్తామన్నారు. ప్రస్తుతం సెడేషన్లో ఉంది. ప్రమాదం అయితే లేదని ఒక మాట అన్నారు. అయ్యయ్యో, ఈ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారమ్మా. మా అబ్బాయి ఆదిత్య పుట్టింది కూడా ఇక్కడే. ఇక్కడ డాక్టర్స్ అందరూ నాకు బాగా తెలుసు. ఖర్చుకు వెనకాడో మంచి వైద్యం అందించమని నేను మాట్లాడతాను. మీరేం కంగారు పడకండి. సరే, నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. అలాగే ఆంటీ. జేంటి దుర్గమ్మ, నువ్విక్కడా? ఇందాక కూడా నిక్షేపంగా ఉన్నావు, అంతలోనే హాస్పిటల్కి వచ్చావేంటి? ఇప్పుడు కూడా నేను నిక్షేపంగానే ఉన్నాను. నీకులాగా నాకేమీ మాయరోగం రాలేదు. నాటకాలాట అంతకన్నా రాదు. నన్నేమన్నావే? ఏం పుట్టింది అంటున్నావు? ఏమన్నా వచ్చి మంచాన పడితే మీ ఆటలు మీరు ఆడుకోవచ్చనా? ఇప్పట్లో అలాంటి ఆశలేవీ పెట్టుకోకు. అవేవీ నెరవేర్చావు. మేమేం అలా ఆడుకునే వాళ్ళం కాదులే దుర్గమ్మ. అవునో కాదో మాకు తెలీదా? అవును, మీ ఇంట్లో ఎవరికి ఏం రోగం వచ్చిందని వచ్చావే? మా ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి దుర్గమ్మ. మా ఫ్రెండ్ కోమలి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందంటేను చూడ్డానికని వచ్చాను. హాయ్ తులసి. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. ఏంటి తులసి ఇలా వచ్చావు? అంటే మీ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది, చూడ్డానికని వచ్చాను. ఎవరు? అన్నపూర్ణ గారా? తన కోసమే నేను వచ్చాను. ఇప్పుడే వెళ్ళి చూసొస్తున్నాను. మీతో మాట్లాడదామనే వస్తున్నాను. నేను ఆవిడ్ని చూడ్డానికే వచ్చాను. షీఈస్ ఆల్ రైట్. ప్రమాదమేం లేదు. 1 or 2 hours లో ఇంటికి వెళ్ళొచ్చు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మంచి వార్త చెప్పావమ్మా. అవును వైదేహి, నేను పుట్టింది ఈ హాస్పిటల్లోనే అని తెలుసు గాని జ్ఞాపకాలుగా ఫోటోలేమీ లేవు. ఆనాటి గుర్తుగా ఏమైనా ఉంటే బావుండు.
అప్పటి ఫోటోలు ఏమైనా ఆల్బమ్స్ ఉంటే అందులో దొరుకుతాయా? నాకు తెలిసి బర్త్ రిజిస్టర్ తప్ప ఏముండదు. ఆ, అంత జ్ఞాపకాల అవసరం ఏమొచ్చిందే? ఏం సాధించావని? ఈ హాస్పిటల్లో పుట్టాను, ఈ ఇంట్లో పెరిగాను అని. విఐపిలా నువ్వు ఫేస్బుక్లో, వాట్సాప్లో, షేర్ చాట్లో షేర్ చేయడానికా? ఎన్టీఆర్వా, రామోజీరావా, అబ్దుల్ కలాంవా? అంతగా జ్ఞాపకాలు పంచుకోవాలనిపిస్తే మా ఇల్లుందని మా ఇల్లు షేర్ చేయి, మాకు మమ్మల్ని చిన్నతనం చేయకు. అంత మిద్దెల్లో పుట్టినా ఎదుగు బొదుగు ఏమీ లేదనుకుంటారు. నాకేమీ లేకపోవడం ఏంటి? చెప్పుకోవడానికి నాకు కాబోయే అత్తగారింటినే పుట్టినిళ్ళే మెట్టినిళ్ళు అని మీ ఇంటి ఫోటో పెట్టుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ కూతురుగా పుట్టి కమిషనర్కి కోడలు అవుతున్నానని గర్వంగా చెప్పుకోవచ్చు. మన వీధిలో నీకన్నా కాస్త రేంజ్ నాకే ఉంది. మన పేటలో నీకన్నా కాస్త ఇన్ఫ్లుయెన్స్ నాకే హెచ్చు. నేను ప్రెసిడెంట్గా గెలిపించిన ఘన కీర్తి నాకుంది. నా చరిత్రకు చాలా చాలా పుటలున్నాయి దుర్గమ్మ. మరీ అంత తేలిగ్గా తీసిపారేకే? ఉన్నాయిలే పొట్టలు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చెల్లుబాటు కాని వాళ్ళ చరిత్రకి పేజీలు ఎక్కువ అంటారు. ఎక్కువో తక్కువో పేజీలున్నాయి అంటే చరిత్ర కూడా ఉన్నట్టే. వైదేహి, ఆ రిజిస్టర్ ఎక్కడుందో ఒక్కసారి నన్ను అక్కడికి తీసుకెళ్తావా? అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది. ఓ, అడ్రస్ చెప్పావుగా, ఇంక చాలు, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. పర్వాలేదు, నేను చూపిస్తాను కదా, పద. ఇదిగో ఆ రిజిస్టర్ లో చూసి నేను ఫోటో తీసుకోవాలి. అలాగే, పద. రిజిస్టర్లో ఆదిత్య గురించి ఉంటుంది. ఫోటో తీసి వాడికి చూపిస్తే సంతోషిస్తాడు. నానా, మీ అమ్మేదిరా ఇంట్లో కనపడడం లేదు. అన్నపూర్ణ ఆంటీకి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమంటే నేనే డ్రాప్ చేసి వెళ్ళా. ఓ అలాగా. ఏ హాస్పిటల్ రా? అదే నాన్న, నేను తులసి పుట్టిన హాస్పిటల్. సరే సరే. అవును, వైదేహి అదే హాస్పిటల్లో కదా పనిచేసేది. తను దుర్గకి కలిసి మాటల్లో మా అమ్మ ఇలా మీ వారితో ఏదో రహస్యం మాట్లాడిందని చెప్తే ఇది ఆలోచనలో పడుతుంది. నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి పీకి పాకాన పెడుతుంది. ఏంటి ఏంటి అని వేధిస్తే ఏం చెప్పాలి? తులసి జన్మరహస్యం చెప్పాలి. చెప్తే నమ్ముతుందా? అసలే ఇప్పుడు పెళ్లి గురించి టెన్షన్. అది చాలదన్నట్టు కొత్తగా ఇది మొదలవుతుంది. అర్జెంటుగా వెళ్ళి ఆ వైదేహి తారసపడకుండా చూడాలి. ఒకవేళ పడ్డా ఈ టాపిక్ రాకుండా జాగ్రత్త పడాలి. ఏంటి దుర్గమ్మ, నువ్వెందుకొచ్చావు? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. చరిత్ర లేని వాళ్లే జ్ఞాపకాలు వెతుక్కుంటుంటే వాడు నాకు కొడుగ్గా పుట్టడమే చరిత్ర. వాడు పోలీస్ ఆఫీసర్ అవ్వటమే ఇంకో చరిత్ర. తల్లి మాట పాటించటం, చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటం ఇంకో చరిత్ర. అంత చరిత్ర ఉన్నవాడి జ్ఞాపకం నేను వెతుక్కోవడం కోసమే వచ్చాను. నువ్వు చెప్పిన పెళ్లిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే మరి మామయ్య మా పెళ్లికి ముహూర్తం ఎందుకు పెట్టిస్తాడు దుర్గమ్మ? ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందమని నా మీద పందెం కట్టాడుగా. ఆ పంతానికి జరిగేదా పెట్టేదా? నాకు దేవుడి మీద భారం వెయ్యి ఆయన గారు ఎలా డిసైడ్ చేస్తే అలా అవుతుంది అని చెప్పాడు. నువ్వేడుస్తావని అలా చెప్పుంటాళ్లే. అదొక్కటే కడుపుమంట. ఏంటి తెలిసి మీరు మాట్లాడుతుంది? నాకేం అర్థం కావడం లేదు. మా దుర్గమ్మ ఆదిత్యకి లక్ష్మికి పెళ్లి అంది. ఓ, మా మామయ్య ఏమో
అమ్మా. 600 ఆదిత్య తులసిల పెళ్లి జరిపించి తీరుతాను. అది వైదేహి. అవును దుర్గమ్మ, ఆదిత్యవి అబద్ధాలు, ఏవో కంటి తుడుపు మాటలైతే చరిత్రలో ప్రేమకి ద్రోహం చేసినట్టు, ప్రేమికుల్ని మోసం చేసినట్టే అవుతుందిగా. అలా ఏమీ ఉండదు. మోసాన్ని జయించినట్టు, దురాశా పరుల్ని ఆమడ దూరం పెట్టినట్టు, ఈ తల్లి మాట శిరసా వహించినట్టు ఉంటుంది. ఓహో, చూద్దాం ఏది ఎటెళ్తుందో. ఇంకా చాలా అధ్యాయాలున్నాయి కదా. తులసి ఏ ఇయర్? 1995. 1995. ఎస్.